నమస్తే, జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఇవాల్టి మన టాపిక్ ఆఫీస్ లేని వ్యాపారం. చాలా కొత్తగా ఉంది కదా. మరి ఆఫీస్ లేని వ్యాపారం అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, అసలు దీంట్లో వర్కర్స్ ఉంటారా, ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి ఇవాల్టి సక్సెస్ మంత్రాల్లో మనకు తెలుసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ కార్పొరేట్ టెక్నికల్ ట్రైనర్ శ్రీ కిరణ్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆఫీస్ లేని వ్యాపారం ఏ విధంగా ఉంటుందో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఆఫీస్ లేని వ్యాపారం అనేది ఇవాళ మీరు చెప్పబోతున్నారు. అసలు టాపికే చాలా కొత్తగా ఉంది. ఆఫీస్ లేని వ్యాపారం అంటే ఏంటి అసలు? సాధారణంగా మనం మన పాతకాలం తీసుకుంటే, పూర్వకాలంలో తీసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సరే ఒక వర్క్ చేయాలి అంటే ఒక కార్యాలయం ఉండాలి. ఆ కార్యాలయంలో ఎంప్లాయీస్ ఉండాలి. ఈ ఉద్యోగులందరూ కూడా ఆ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్ని కూడా కార్యకలాపాలను చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పర్టికులర్ ఫిక్స్డ్ టైమింగ్ పెట్టుకొని వాళ్ళు అవి చేసుకొని వస్తారు. సో ఇది జనరల్గా మనకి మొదటి నుంచి జరుగుతున్న ఒక కార్యక్రమం. అయితే ఇప్పుడు ఉన్న ఇటువంటి మోడర్న్ సిచ్యువేషన్స్లో, అంటే మోడర్న్ లైఫ్లో మనిషి ఎలా ఉన్నాడు అంటే చాలా ఈజీగా అన్ని పనులు చేయాలి, చాలా ఈజీగా అన్ని యాక్టివిటీస్ కూడా చేయాలి అన్న ఒక దీన్ని కాన్సెప్ట్ని ఇప్పుడు ఫాలో అవ్వడం జరుగుతుంది. సో టెక్నాలజీ పెరుగుతుంది. సో టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు వాటిని ఎందుకు ఉపయోగించుకోకూడదు అన్న ఉద్దేశంతో ఆ కొత్త పుంతలు ఎలా వస్తున్నాయి అంటే, ఈ రోజున మనం ఆఫీస్కి వెళ్లకుండా, ఈవెన్ ఆఫీస్ లేకుండా మన వ్యాపార కార్యకలాపాలు చేసే ఒక మంచి అవకాశం ఈ టెక్నాలజీ ద్వారా మనకు రావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకోండి, ఆఫీస్ అనేది ఉంది. సో ఆఫీస్లో ఏంటి, అక్కడ మనం ఒక కంప్యూటర్ ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి, లేదా ఒక పర్టికులర్ పనిని మనం అక్కడ చేయాలి. కానీ ఈ ఆఫీస్ లేని వ్యాపారం ద్వారా ఏంటంటే మనం ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ మనం పెట్టకుండా మనం కేవలం టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ టెక్నాలజీ ద్వారా మనం ఈ యొక్క ఆఫీస్ లేకుండా మనం వ్యాపార కార్యకలాపాలు చేసుకొని మనం ఈ యొక్క లాభాలను పొందడం అనేది మనకి ఇందులో ఉన్న ఒక కొత్త కాన్సెప్ట్. ఓకే, అది ఎలా ఉంటుంది మరి? మీరు వినే ఉంటారు, క్లౌడ్ కంప్యూటింగ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. సో క్లౌడ్ కంప్యూటింగ్ మంచి అవకాశాలు ఉన్నాయి, క్లౌడ్ కంప్యూటింగ్లో చాలా బాగా మనం చేయొచ్చు అని. సో ఈ ఆఫీస్ లేని వ్యాపారం జరగాలి అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేవి చాలా ఎక్కువ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంప్యూటర్ కావాలి. సో చాలా హై కాన్ఫిగర్డ్ సిస్టమ్ కావాలి. ఈ హై కాన్ఫిగర్డ్ సిస్టమ్ కావాలి అంటే నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో నేను అది పెట్టుకొని దాని నుంచి నేను వర్క్ చేసుకోవాలి. కానీ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఏంటి అంటే మనం ఎక్కడి నుంచైనా ప్రపంచంలో మనం ఎక్కడున్నా లొకేషన్తో సంబంధం లేకుండా మనం ఆ యొక్క సర్వీసెస్ని మొత్తం అంతటిని కూడా ప్రపంచవ్యాప్తంగా మనం మన యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ, మన దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క వర్క్స్ని అన్నిటిని కూడా మనం దాన్ని ఆన్లైన్లో చేసుకోవడానికి వీలుగా మనకు ఉంటుంది. దీంట్లో రకాలు ఉంటాయా మరి? ఎస్, దీంట్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటి అంటే మనకి ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి. సో వ్యాపారం చేయాలి, సాధారణంగా వ్యాపారం చేయాలనే ఉత్సుకత చాలా మందికి ఉంటుంది. సో ఒక వ్యాపారం చేయాలి అంటే జనరల్గా మనకేం కావాలి, పెట్టుబడి పెట్టాలి. సో పెట్టుబడి దేనికి పెట్టాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టుబడి పెట్టాలి అంటే మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొనుక్కొని మనం తీసుకువచ్చి ఇక్కడ మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మనం పెట్టాలి. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటి అంటే ఎక్కడో రిమోట్ లొకేషన్లో ఒక సర్వీస్ ఉంటుంది. ఆ రిమోట్ లొకేషన్లో ఉన్న ఒక సర్వీస్ని మనం ప్రపంచవ్యాప్తంగా మామూలు ఇంటర్నెట్ కనెక్షన్తో, కేవలం ఒక మామూలు ఒక 1 GB సిస్టమ్ ఉన్న ఒక కంప్యూటర్ ద్వారా ఒక మామూలు ఇంటర్నెట్ కనెక్షన్, అంటే మనకి 3G 4G ఉన్నాయి. సో 3G 4G కనెక్షన్స్ ద్వారా మనం ఎక్కడో ఉన్న రిమోట్ లొకేషన్స్లో ఉన్న ఆ సర్వీసెస్ని మనం ఇక్కడి నుంచి మనం పొందుతాం. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంత ప్రాచుర్యం ఎలా పొందింది, ఎందుకు ఈ విధంగా అందరూ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా అంటున్నారు అంటే, క్లౌడ్ అంటే ఇప్పుడు చూడండి, మేఘాలు మనకి ఇక్కడి నుంచి కనిపిస్తాయి, ఇంకో ప్రదేశంకి వెళ్ళినా కూడా అక్కడి నుంచి కూడా కనిపిస్తాయి. అంటే ఒక ఏరియా వరకు ఈ యొక్క క్లౌడ్స్ అనేవి మనకి అందుబాటులో కనబడుతూ ఉంటాయి. సో ఆ పర్టికులర్ ఏరియాకి అది వర్షాన్ని ఇవ్వడం ఇట్లాంటివి చేస్తాయి. సో ఆ పదాన్ని ఎందుకు ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అని పెట్టారు అంటే, కొన్ని సర్వీసెస్ని, ఏవైతే అత్యవసరమైన సర్వీసులు, కామన్ సర్వీసెస్ మనకు ఉంటాయో అటువంటి కామన్ సర్వీసెస్ అన్నిటిని కూడా ఒక ప్రాసెస్ ద్వారా దాన్ని ప్యాక్ చేసి, ఆ ప్యాక్ చేసిన ఆ ప్రాసెస్ ద్వారా దీన్ని
ఒక పర్టికులర్ పీపుల్కి ఆ సర్వీస్ని అందించడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేవి అవైలబుల్ ఎట్ ఎనీ టైమ్, యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఆల్వేస్ ఆన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. సో ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం అనుకున్నారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక బిల్డింగ్ కావాలి. ఒక బిల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఆ బిల్డింగ్లో మనకి ఇంకేమేం కావాలి, సిస్టమ్స్ కావాలి, కంప్యూటర్ సిస్టమ్స్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి. సరే కంప్యూటర్ సిస్టమ్స్ కొన్నాం, చాలా హై కాన్ఫిగర్ కంప్యూటర్ సిస్టమ్స్ కొన్నాం. సో మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారు యుఎస్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మాకు కావాలి, ఈ ప్రాజెక్ట్ మీరు చేసి పెట్టండి, ఈ ప్రాజెక్ట్ చేసి పెట్టిన దానికి మనకి ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సరే మీరు మొత్తం దానికి ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టి ఆ కంప్యూటర్స్ అన్ని కూడా తెప్పించి వాటన్నిటికి మళ్ళీ చాలా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టి తర్వాత ఈ యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ చేయడానికి వీలుగా ఒక వాతావరణాన్ని మీరు కల్పించాలి. అంటే వాళ్ళకి బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ పెట్టాలి, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు చూడాలి, వీళ్ళందరికీ ఒక మేనేజర్స్ని మీరు అపాయింట్ చేయాలి. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చాలా హై స్పీడ్ ఉండాలి. తర్వాత మీరు యొక్క సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ కొనాలి. సో ఈ సిస్టమ్కి కూడా మీరు లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ కొనాలి. అలాగే ఏదైతే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయో అవి కూడా మీరు లైసెన్స్డ్ కొనాలి. మరి దీంతోనే సరిపోతుందా అంటే మనకి వైరస్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. సో ఏదైనా సిస్టంలో ఎప్పుడైనా వైరస్ వచ్చిందంటే మనకి డేటా అంతా కూడా కరప్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో వైరస్ రాకూడదు అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని కూడా మనం లైసెన్స్డ్ కొనాలి. సో ఇవన్నీ కొంటాం, కంప్యూటర్ సిస్టమ్ కొంటాం, దానికి ఆపరేటింగ్ సిస్టమ్ కొంటాం, లైసెన్స్డ్, అలాగే అప్లికేషన్స్ కొంటాం, దెన్ యాంటీవైరస్ కొంటాం. సో ఇవన్నీ కొని మనం అంతా పెట్టిన తర్వాత మరి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడు వీటికి సర్వర్స్ కూడా కావాలి కదా. సో ఆ సర్వర్స్ని మనం కొంటాం. ఈ సర్వర్స్ మరి కొన్నాము అంటే అవి ఎప్పుడు ఆన్లో ఉండాలి అంటే దానికి ఒక యూపీఎస్ బ్యాకప్ ఉండాలి. సపోజ్ ఎక్కువసేపు పవర్ లేదు, సో యూపీఎస్ యొక్క కెపాసిటీ సరిపోదు అంటే దానికి ఒక జనరేటర్ పెట్టుకోవాలి. సో ఆ జనరేటర్ మెయింటెనెన్స్ చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒక వ్యాపారం పెట్టడానికి కావాల్సిన అంశాలు ఇవన్నీ. సో ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్ని పెట్టాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఇలాంటి ఖర్చు లేకుండా మనం ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఏదో దేశంలో ఉన్న ఒక హై కాన్ఫిగర్డ్ సిస్టమ్ని మనం ఒక సర్వీస్ లాగా పొంది దాన్ని రిమోట్ యాక్సెస్ అనే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ద్వారా ఎక్కడో ఉన్న సిస్టమ్ని మనం ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకొని మనం వర్క్ చేసుకొని చేస్తాం. ఇక్కడ ఒక అంశం మనం డిస్కస్ చేయాలి. ఏంటది అంటే సపోజ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ మీకు ప్రాజెక్ట్ ఇచ్చారన్నారు కదా. సో అది ఒక 3 నెలలో 4 నెలలో గడిచింది, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. సో ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ రావట్లేదు. సో అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఈ పెట్టిన ఎస్టాబ్లిష్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనం ఈ కంప్యూటర్లు మనం సపోజ్ మనం సెకండ్ హ్యాండ్లో అమ్మేమనుకోండి, సో అది ఆ రేట్ రాదు. సో ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో అదే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు సపోజ్ ఈ క్షణం ఒక హై కాన్ఫిగర్ సిస్టమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తూనే ఉంటారు 10th క్లాస్ రిజల్ట్స్ అండ్ ఇంటర్ రిజల్ట్స్ అండ్ డిగ్రీ రిజల్ట్స్ ఇలా వస్తుంటాయి. ఎస్పెషల్లీ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చూడండి, మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే అది చాలా టైం తీసుకుంటుంది. ఒక్కోసారి సర్వర్ ఎర్రర్ వస్తుంది, సర్వర్ రెస్పాన్స్ అవ్వదు. ఎందుకు సర్వర్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అక్కడ మెమరీ ఇంతమంది యూజర్స్ని తట్టుకునే కెపాసిటీ లేదు. సో ఆ మెమరీ పెంచుకోవాలి. సరే నేను ఆ 10th క్లాస్ రిజల్ట్స్ కోసం నేను మెమరీ పెంచుకున్నాను అనుకోండి, ఆ 10th క్లాస్ రిజల్ట్స్ ఓన్లీ 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇదంతా నాకు కొన్న ఆ పెంచిన కాన్ఫిగరేషన్ అంతా కూడా నాకు వేస్టే కదా. సో ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్లో మీకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు హై కాన్ఫిగర్ సిస్టమ్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 4 hours కావాలి. సో 4 hours నేను హై కాన్ఫిగర్ సిస్టమ్ని నేను తీసుకుంటాను ఒక సర్వీస్ లాగా ఇంటర్నెట్ ద్వారా తీసుకొని ఆ 4 hours నాకు ఆ సర్వీస్ అయిపోగానే నాకంటే ఆ పని అయిపోగానే నాకు నెక్స్ట్ మూమెంట్ నాకు అక్కర్లేదు, అంత స్పీడ్ నాకు అక్కర్లేదు. సో ఇమ్మీడియట్గా నేను స్కేల్ డౌన్ చేసుకుంటాను. సో దీన్నే మనం స్కేల్ అప్ స్కేల్ డౌన్ అంటారు. సో అంటే మనకు కావాల్సినప్పుడు మన రిసోర్సెస్ని పెంచుకోవచ్చు, మనకు అక్కర్లేదన్నప్పుడు మన రిసోర్సెస్ని తగ్గించుకోవచ్చు. సో యూటిలిటీని బట్టి మనం దాని యొక్క కెపాసిటీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో వర్చువల్గా ఎక్కడో విదేశాల్లో ఉన్న ఒక కంప్యూటర్ని లేదా మన దేశంలో ఉన్న రీజనల్ సెంటర్లో ఉన్న ఒక కంప్యూటర్ని దాన్ని మనం టెంపరీగా మనం తీసుకొని మన అవసరం వరకు మన ప్రాజెక్ట్ వరకు వాడుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ ఇన్స్టెన్స్ని క్లోజ్ చేసుకొని వీ కెన్ హ్యాపీలీ గో ఫర్ ద నెక్స్ట్. అంటే ఆ
తక్కువ కాన్ఫిగరేషన్ తోటి మనం మామూలుగా మన అవసరాన్ని బట్టి వెళ్ళచ్చు. కంప్యూటింగ్ అనేది మీరు తీసుకుంటే మొట్టమొదట మనకి ఒక సెంట్రల్ ఆఫీస్ ఉండేది. ఒక సెంట్రల్ ఆఫీస్ ఉండి ఆ ఆఫీస్లో మెయిన్ కంప్యూటర్ ఉంటుంది. ఆ మెయిన్ కంప్యూటర్కి మిగతా కంప్యూటర్లన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో కనెక్ట్ అయి ఉండి ఇప్పుడు సపోజ్ బ్యాంక్ తీసుకోండి. బ్యాంక్ నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో పలానా బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్లో నాకు అకౌంట్ ఉంది. సో ఇంతకుముందు నేను ఎలా ఉండేది నాకు పరిస్థితి అంటే నేను ఆ బ్రాంచ్లోకి వెళ్ళి అక్కడే నేను అమౌంట్ డిపాజిట్ చేయాలి, అక్కడే నేను విత్డ్రా చేయాలి. వేరే బ్రాంచ్కి వెళ్ళి చేయడానికి ఇంతకుముందు అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఆ యొక్క సర్వరు ఆ యొక్క బ్రాంచ్లోనే ఉండేది. సో మిగతా కంప్యూటర్లన్నీ ఆ యొక్క సర్వర్కి కనెక్ట్ అయి ఉండేది. సో ఏది నేను ఎంటర్ చేసిన డేటా అది ఆ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడో నైట్ ఈఓడి అంటాం. సో ఎండ్ ఆఫ్ ది డే సో నైట్ ఎప్పుడో అది మన యొక్క మెయిన్ సర్వర్స్కి అప్డేట్ అవుతుంది. సో అలా కాకుండా తర్వాత మనకి ఏమైందంటే సెంట్రలైజ్డ్ సర్వర్స్ వచ్చాయి. సో ఎక్కడో ముంబైలోనో లేకపోతే ఢిల్లీలోనో మెయిన్ బ్యాంక్ యొక్క మెయిన్ సర్వర్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ బ్రాంచ్ నుంచి ఎంటర్ చేసినా అది వెళ్ళి డైరెక్ట్గా ఆ సర్వర్స్లో అప్డేట్ అవ్వడం వల్ల మనం ఏ బ్రాంచ్ నుంచి అయినా మనం డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీస్ మనకు వచ్చాయి. ఆ తర్వాత ఈ సర్వర్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఈ సర్వర్స్కి యాంటీవైరస్ ఇవన్నీ మనం పెట్టుకోవాలి, దాని ఆపరేటింగ్ సిస్టమ్స్ పెట్టుకోవాలి, ఏదైనా ఒక వైర్ ఏదైనా డిస్కనెక్ట్ అయినా మళ్ళీ నెట్వర్క్ ఇంజనీర్స్ కావాలి, వాళ్ళందరికీ మనం చేయాలి. ఇవన్నీ లేకుండా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ లేకుండా మనం మన యొక్క వ్యాపార కార్యకలాపాలని ఆన్లైన్ ద్వారా మనం క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా మనం తీసుకొని మనం వీటి యొక్క ప్రాసెస్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఇందాక అడిగారు క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా. క్లౌడ్ సర్వీస్లో ముఖ్యంగా 3 మోడల్స్ ఉన్నాయండి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు, IaaS అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. రెండోది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటారు, PaaS అంటారు, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. మూడోది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇందాకే మీకు చెప్పాను, మనం ఎక్కడో ఉన్న ఒక కంప్యూటర్ని మనం రిమోట్ కనెక్షన్ ద్వారా మనం యాక్సెస్ చేసుకొని ఇక్కడి నుంచి మనం దాన్ని యూజ్ చేసుకొని మనం ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుంటాం. అలాగే స్టోరేజ్ తీసుకుంటే ఇప్పుడు మీరు మ్యాక్సిమం ఇప్పుడున్న మొబైల్ ఫోన్స్ అన్నిట్లో కూడా మనకి చూడండి గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది. మన ఫొటోస్ కానీ ఏదైనా సరే మనం ఒకటి క్లిక్ చేసాము అంటే ఇమీడియట్గా అది బ్యాకప్ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి అది స్టోర్ అయిపోయి ఉంటుంది. సో సపోజ్ మన డివైస్ పోయింది, మన మొబైల్ పోయింది, లేదా ఇంకొక డివైస్ మార్చాం, లేదా ఇంకో ల్యాప్టాప్ ఓపెన్ చేసాం, అందులో ఇమీడియట్గా మీరు ఆ యొక్క దీంట్లో లాగిన్ అవ్వగానే మీ ఫొటోస్ ఏవైతే మీ కెమెరాలో తీసుకున్నారో మీ మొబైల్లో అవన్నీ కూడా మళ్ళీ అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి డేటా లాస్ ఉండదు. సో దాన్ని స్టోరేజ్ సర్వీస్ అంటారు, క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్. అంటే ఎక్కడో రిమోట్ లొకేషన్లో మన యొక్క డేటానంతా కూడా స్టోర్ చేసి ఎప్పుడైనా సరే మన డివైస్లో పోయినా కూడా దాన్ని మళ్ళీ ఇంటర్నెట్ ద్వారా ఆ క్లౌడ్ స్టోరేజ్ నుంచి తెచ్చుకునే విధంగా మనకి బ్యాకప్స్ అనేవి అక్కడ జరుగుతాయి. సో అలాగే ఇక్కడ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. సపోజ్ నాకు డేటా ఉంది, సపోజ్ లెట్ సే అరౌండ్ 2 TB ఆఫ్ డేటా ఉంది. సో ఈ 2 TB ఆఫ్ డేటా నేను ల్యాప్టాప్లో పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో పెట్టుకోవాలన్నా, లేదా DVDsలో రైట్ చేయాలన్నా, నాకు మేబీ అందులో పెట్టుకుంటే మేబీ అది స్క్రాచెస్ పడతాయేమో DVDకి, లేదా హార్డ్ డిస్క్ ఏదైనా కరప్ట్ అయిపోతుందేమో, ఇట్లా ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం క్లౌడ్ స్టోరేజ్లో పెట్టుకున్నాం అనుకోండి, సో మనం అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దానికి డేటా సెంటర్స్ బ్యాకప్స్ ఉంటాయి కాబట్టి వాటి నుంచి మనం డేటాని భద్రంగా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లో మనకి కంప్యూటింగ్, స్టోరేజ్, మెమరీ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే రెండోది మనం అనుకున్నాం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ని నేను తయారు చేశాను. ఇప్పుడు సాధారణంగా వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే వెబ్సైట్స్ కంపల్సరీ కావాలి, మొబైల్ యాప్స్ కంపల్సరీ కావాలి. సో ఇందాక మనం అనుకున్నట్టు ఆఫీస్ లేని వ్యాపారం. సో ఈ వ్యాపారం చేయాలి అంటే వాళ్ళకి వెబ్సైట్ కావాలి, ఎందుకంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ కావాలన్నా లేకపోతే మొబైల్ యాప్స్ డిజైన్ చేయాలన్నా దాన్ని కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డిజైన్ చేస్తారు. ఈ తయారు చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తయారు చేసిన ఈ యొక్క ప్రోగ్రామ్స్ని రన్ చేయాలి అంటే ఆ కన్సర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ .NET చేసాం, .NET అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం చేసాం. .NET ఫ్రేమ్వర్క్లో చేసిన ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చేసిన అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే కంపల్సరీగా అక్కడ .NET ఎన్విరాన్మెంట్ మనకు సర్వర్లో ఉండాలి. అలాగే ఒక జావా ప్రోగ్రామ్ రన్ అవ్వాలి, జావా ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే కూడా ఆ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అదే విధంగా పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలన్నా కూడా ఆ పైథాన్ యొక్క రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కావాలి. సో ఇలా ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని కూడా మనం సర్వీస్ లా పొందొచ్చు క్లౌడ్ నుంచి. సో మన అప్లికేషన్ ని తీసుకెళ్లి జస్ట్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ ని మినిట్స్ లో
జస్ట్ కేవలం 3 to 4 minutes లో మన వెబ్సైట్ మనం తయారు చేసిన అప్లికేషన్ 3 to 4 minutes లో అది హోస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా యాక్సెస్ చేసుకునేటట్టుగా చేయొచ్చు. అలాంటి అడ్వాంటేజ్ మనకి ఇచ్చేదే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో దాన్ని PaaS అంటాం. సో అలాగే నెక్స్ట్ ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో దీనికి చెప్పాలి అంటే మన ఇల్లు ఉంది, మన ఇల్లు ఇంకొకరికి అమ్ముదాం అనుకుంటున్నాం. సో సాధారణంగా దానికి ప్రాసెస్ ఏంటి అంటే మనం కానీ వాళ్ళు కానీ ఒక డాక్యుమెంట్ అనేది రాసుకోవాలి, ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. దీన్ని రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేయించాలి. సో నేనేదో ఇప్పుడు ఓకే ఈ రోజు నుంచి ఈ ఇల్లు మీదే అని చెప్పేసి నేను అనడానికి లేదు. సో నేనేదో ఓరల్ గా చెప్పినంత మాత్రం ఆ ఇల్లు మీద అయిపోతుంది. సో ఆ ఇల్లు మీకు లీగల్ గా రావాలి అంటే, చట్టబద్ధంగా రావాలి అంటే ఆ ఇంటిని నేను ఒక డాక్యుమెంట్ లో నేను రాసి అగ్రిమెంట్ రాసి దాన్ని మీకు రిజిస్ట్రార్ ఆఫీస్ ద్వారా నేను అది అప్రూవ్ చేసి ఇవ్వాలి. సో ఇప్పుడు దానికి మనం ఏం చేస్తామంటే ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ కి మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్ మనం తయారు చేయలేం. ఎందుకంటే ఆ వర్డింగ్స్ మనకు తెలియదు, అది ఎలాగా రాయాలి, ఏ విధంగా రాయాలి అనేది మనకు తెలియదు. అది వ్రాయించి ఇచ్చిన వారు, పుచ్చుకున్నవారు, ఇట్లా కొన్ని వర్డింగ్స్ ఉంటాయి. ఈ వర్డింగ్స్ అన్ని రావాలి అంటే జనరల్ గా మనం ఏం చేస్తాం, ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్తాం. ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలాగా మా పేరు ఇది, నా అడ్రస్ ఇది, నా ఏజ్ ఇది, నా ప్రాపర్టీ ఇది, సో ఇది పలానా వాళ్ళకు ఇద్దాం అనుకుంటున్నాను అని మనం ఆ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఆ డాక్యుమెంట్ తయారు చేసి మనకి ఇస్తారు. సో ఇది జనరల్ గా మనకు జరిగే పని. అయితే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్లకుండానే మనం ఆన్లైన్ లో డైరెక్ట్ గా ఒక సాఫ్ట్వేర్ టూల్స్ ని ఉపయోగించుకొని ఆ సర్వీస్ ని ఉపయోగించుకొని మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ అదే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి మనకి ఇస్తుంది. సో డైరెక్ట్ గా మనం PDF ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ లో 3 రకాల సర్వీస్ మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మనకు అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, అలా ఈ 3 విభాగాలుగా మనకు ఉన్నాయి. ఓకే సార్, మరి ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది సర్వీసెస్ మోడల్స్ అనేవి మరి సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, మరి వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? సామాన్యులు కానీ మనం తీసుకుంటే ఇందాకే మనం అనుకున్నట్టు క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ని కట్ చేస్తుంది. సో మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు ఏంటంటే ఐడియాస్ చాలా బాగుంటాయి, వాళ్ళు చాలా బాగా మంచి మంచి కొత్త కాన్సెప్ట్స్ తో వస్తారు, కానీ వాళ్ళకి అవి చేయడానికి పెట్టుబడి అవన్నీ ఉండవు. సో ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ క్లౌడ్స్ కంప్యూటింగ్ సర్వీసెస్ ని ఉపయోగించడం వల్ల తక్కువ ఖర్చుతో పెద్ద పెద్ద సర్వీసెస్ ని, అడ్వాన్స్డ్ సర్వీసెస్ ని వాళ్ళు ఉపయోగించి వాళ్ళు ఏదైతే వినూత్నమైన ఐడియాలతో వచ్చారో, కాన్సెప్ట్స్ తో వచ్చారో వాటిని వాళ్ళు సాకారం చేసుకోవడానికి ఇది చాలా దోహదపడుతుంది. ఓకే ఓకే, మరి ఈ స్టార్ట్అప్ కంపెనీలు కూడా చాలా కొత్త కొత్త వస్తున్నాయి, ఒకళ్ళిద్దరు ముగ్గురుతో కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇది ఏ విధంగా వరంలా మార్చుకోవచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ స్టార్ట్అప్ కంపెనీస్ మీరు అడిగినట్టు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే స్టార్ట్అప్ కంపెనీస్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా చాలా బాగుంది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో స్టార్ట్అప్ కంపెనీస్ కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు పెట్టుబడి, అలాగే సపోజ్ నాకు మంచి కాన్సెప్ట్ ఉంది, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నాకు ఐడియా లేదు అనుకోండి. స్టార్ట్అప్ కంపెనీస్ లో జనరల్ గా చాలా మంది ఇదే ఫీల్ అవుతుంటారు, ఒక డొమైన్ ఎలా హోస్ట్ చేసుకోవాలి, ఒక వెబ్సైట్ ఎలా హోస్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడున్న క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ కానీ లేకపోతే బయట ఉన్న ప్రొడక్ట్స్ కానీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది, అలాగే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంది, ఇలా ఎన్నో రకాల వరల్డ్ వైడ్ చాలా టాప్ మోస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ మనకు ఉన్నాయి. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ క్లౌడ్ మోడల్స్ స్టార్ట్అప్ కంపెనీస్ కి బాగా అర్థమయ్యే విధంగా వాళ్ళు సపరేట్ గా ఎడ్యుకేషన్ మెథడాలజీని కూడా దీంతో పాటు అందిస్తున్నారు. సో సపోజ్ వాళ్ళు ఒక వెబ్సైట్ హోస్ట్ చేసుకోవాలి, ఎలా హోస్ట్ చేసుకోవాలి కూడా వాళ్ళే దాంట్లో స్టెప్ బై స్టెప్ ఒక వీడియోస్ ద్వారా వాళ్ళకి ఆ డాక్యుమెంటేషన్ ద్వారా గైడెన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు స్టార్ట్అప్ కంపెనీస్ ఏం చేయాలంటే వాళ్ళు ఈ యొక్క డాక్యుమెంటేషన్ ని, ఈ వీడియోస్ ని కొంచెం ఫాలో అయ్యి వాళ్ళ యొక్క కాన్సెప్ట్, వాళ్ళ యొక్క ఐడియాని కొంచెం కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగితే తప్పకుండా వాళ్ళు తక్కువ ఏజ్ లో, తక్కువ టైంలో వాళ్ళు ఎంతో మంచి రిజల్ట్స్ పొంది పెద్ద పెద్ద వెబ్సైట్స్ లేకపోతే పెద్ద సర్వీసెస్ అందివ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ అయితే చాలా కామన్ అయిపోయింది, మరి కంప్యూటర్ తో కాకుండా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అంటారా? yes ఎగ్జాక్ట్లీ అండి, మంచి క్వశ్చన్ ఇది. మీకు కంప్యూటర్ అనేది, మొబైల్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చే అప్లికేషన్స్ అన్ని కూడా రెండిటికి కంపాటబుల్ గా ఉన్నాయి. అంటే మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేసాము అంటే ఆటోమేటిక్ గా మీరు బ్రౌజ్ చేసే డివైస్ ని బట్టి దాని యొక్క అపియరెన్స్ మారిపోతుంది. దీన్నే మనం రెస్పాన్సివ్ పేజెస్ అంటాం. ఈ యొక్క టెక్నికల్ వర్డ్ అంటే రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ అంటాం. రెస్పాన్సివ్ అంటే మీరు మొబైల్ నుంచి బ్రౌజ్ చేస్తే వెబ్సైట్ ఒకలా రెస్పాండ్ అవుతుంది, మీరు ట్యాబ్ నుంచి బ్రౌజ్ చేస్తే ఒకలా రెస్పాండ్ అవుతుంది.
అండ్ మీరు ల్యాప్టాప్ నుంచి బ్రౌజ్ చేస్తే ఒకలా రెస్పాన్స్. అకార్డింగ్ టు ద స్క్రీన్ సైజ్, ఆ స్క్రీన్ సైజ్ ని బట్టి ఆటోమేటిక్ గా తన తత్వం మార్చుకుంటుంది. దీన్నే రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ అంటారు. సో మొబైల్ డివైసెస్ లో కూడా ఈ యొక్క వెబ్ పేజెస్ ని తయారు చేసుకుని ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ యొక్క కళలను సాకారం చేసుకోవచ్చు. మరి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకునే వాళ్ళలో జనరల్ గా ఎటువంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? మిస్టేక్స్ అంటే కామన్ గా వీళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమందికి అవగాహన లేకపోవడం, ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి, ఎక్కడ మొదలెట్టాలి, ఇది ఏమో కాస్ట్లీ ఏమో, లేకపోతే దీంట్లో చాలా పెట్టుబడి పెట్టాలేమో అనుకుంటారు. సింపుల్ గా చెప్తానండి, దీని ఖర్చు చాలా తక్కువ. సపోజ్ మన ఇంటికి కరెంట్ కావాలి అంటే మనం జనరల్ గా మన ఇంటి కోసం మాత్రం ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక సబ్స్టేషన్ పెట్టుకోం కదా. సో ఆల్రెడీ సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటది, దాని నుంచి మనం ఒక కనెక్షన్ తీసుకుంటాం. కనెక్షన్ తీసుకొని మనం ఏంటి, మనం మన యొక్క ఎలక్ట్రిసిటీని వాడుకుంటాం. అయితే మనం ఫిక్స్డ్ గా మనం ఏం కట్టట్లేదు ఎవ్రీ మంత్. మనం ఎవ్రీ మంత్ ప్రతి నెల మనం ఏం కడుతున్నాము అంటే మనం ఎంత వాడుకున్నామో, ఎన్ని యూనిట్స్ వాడామో దానికే మనం డబ్బులు పే చేస్తాం గవర్నమెంట్. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ లో కూడా పే యాజ్ యూ గో మోడల్ అంటారు. పే యాజ్ యూ గో అంటే మీరు ఎన్ని సర్వీసెస్ ఎంతసేపు వాడుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టు 1 అవర్ మనం ఒక హై కాన్ఫిగర్ సిస్టమ్ వాడాము అంటే ఆ 1 అవర్ కే పే చేస్తాం. ఆ 1 అవర్ తర్వాత అది స్టాప్ చేయాలి సర్వీస్ ని. ఆ స్టాప్ చేయకుండా మనం కానీ దాన్ని అలా కంటిన్యూ చేసాం అనుకోండి, అది అవర్స్ క్యాల్కులేట్ అయిపోతుంది. జస్ట్ లైక్ మన ఇంట్లో కూడా ఫ్యాన్ లైట్ ఆన్ చేసేసి మనం వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి, సో బిల్లు ఖర్చు అవుతుంది. అంతేగా నేను ఆ ఫ్యాన్ కింద లేను, నేను ఆ లైట్ ఉపయోగించుకోలేదని మనం చెప్పడానికి లేదు. సో అలాంటి మిస్టేక్స్ వాళ్ళు చేయకుండా సర్వీసెస్ ని కానీ కరెక్ట్ గా ఉపయోగించగలిగితే దీనంత తక్కువ మనకి ఇంకోటి ఉండదు. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ జాబ్స్ కూడా వస్తున్నాయి, ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వస్తుంది, పార్ట్ టైం జాబ్స్ వస్తున్నాయి. మరి ఇది కూడా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఒక భాగమే అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. మీకు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇందాక నేను చెప్పినట్టు ఎడ్యుకేషన్ మోడల్స్ ని వాళ్ళు దాంట్లోనే, అంటే ఈ యొక్క వెబ్ సర్వీసెస్ నేర్చుకునేటప్పుడే దాంట్లోనే ఎడ్యుకేషన్ మోడల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లోనే జాబ్ పోర్టల్స్ కూడా వాళ్ళు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకుంటే అందులో AWS ఎడ్యుకేట్ అనే ఒక మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్లో మీరు కానీ లాగిన్, స్టూడెంట్ కానీ లాగిన్ అయితే అక్కడే అతను బ్రౌజెస్ మొత్తం జాబ్స్ అన్ని కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది, అన్ని కూడా అతనే బ్రౌజ్ చేసుకుని అక్కడే వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇలాంటి ఎన్నో అవకాశాలు మనకి ఈ యొక్క వెబ్ సర్వీసెస్ లో, అంటే క్లౌడ్ కంప్యూటింగ్ లో ఆ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చాలా మంది చదువుకుంటున్నారు కానీ జాబ్స్ కి ఖచ్చితంగా రావాలి అని అంటే ఆ స్కోప్ లేదు. అయితే బిజినెస్ చేసుకోవాలి, లేకపోతే స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకోవాలి, ఇలా ఇండివిజువల్ గా ప్లాన్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, అంటే ఎదగాలి అంటే. సో మరి సక్సెస్ సాధించాలంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు వచ్చే యువతకు ఏ విధంగా యూజ్ చేసుకుంటే సక్సెస్ సాధిస్తారంటారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే పిల్లలకి అందరికీ కూడా ఏముంటది వాళ్ళ కళ్ళ ముందు అంటే, మనం బీటెక్ చేసిన తర్వాత లేదా గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలి. ఈవెన్ పేరెంట్స్ కూడా అదే అనుకుంటారు, వీళ్ళు మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలి, బాగా సెటిల్ అవ్వాలి. అయితే ఒకప్పుడు మీకు 1999, 2000 ఆ ఇయర్ లో తీసుకుంటే జావాలో జస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ తెలిస్తే చాలు, వాళ్ళని అమెరికాకి తీసుకెళ్లిపోయారు. సో హాట్ కేక్స్ లాగా తీసుకెళ్లిపోయారు. సో తర్వాత ఏమైందంటే జావా ప్రొఫెషనల్స్ పెరిగిపోవడం, ఇప్పుడు డిమాండ్ నార్మల్ గా ఉంది. అయితే ఇప్పుడు మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ కి అలాంటి అవకాశం వచ్చింది. సో క్లౌడ్ కంప్యూటింగ్ లో చాలా తక్కువ మంది నిష్ణాతులు ఉన్నారు. అమెరికాలో చాలా 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 రిక్వైర్మెంట్ ఉంది. పర్ అవర్ $100 పే చేస్తున్నారు సరైన ప్రొఫెషనల్ గానే ఉంటే. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ లో మంచి నిష్ణాతులుగా వాళ్ళు ఉంటే పర్ అవర్ వాళ్ళు $100 సంపాదించుకునే స్టేజ్ ఉంది. మన ఇండియాలో అయితే 50 నుంచి 60 వేలు నెలకి మినిమం సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే మన అకాడమిక్ కెరీర్ కి, మన యొక్క జాబ్ యొక్క రిక్వైర్మెంట్ కి మధ్యలో గ్యాప్స్ మనం ఫిల్ చేసుకోకపోతే యువతకి కొంచెం ఉద్యోగాలు పొందడం కష్టం. సో అందుకే చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే పక్కన సపరేట్ గా కోర్సెస్ నేర్చుకుంటారు. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ గానీ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు గానీ మంచి నాలెడ్జ్ గానీ పెంపొందించుకుంటే తప్పకుండా వాళ్ళు మంచి మంచి పొజిషన్స్ లో చాలా తక్కువ టైంలో వాళ్ళు ఇప్పుడున్న ప్రెజెంట్ సిచువేషన్ లో వాళ్ళు తొందరగా సెటిల్ అవడానికి మంచి అవకాశాలు. ఓకే సార్, చాలా కొత్త టాపిక్ గురించి ఈరోజు చెప్పారు. అంటే చాలా మారుతున్న జనరేషన్ ని బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా ఏ విధంగా మారుతున్నాయి, అంటే ఒకళ్ళ కింద జాబ్ చేయడమేనా ఎప్పుడు, లేకపోతే స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకోవాలి, దానికి మరి క్లౌడ్ కంప్యూటింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాల్టి జయహో సక్సెస్ మంత్ర. మరొక మంచి టాపిక్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.
ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.